హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి. మా వంట మీరు కూడా రుచి చూస్తారా? చేసేది చూపిస్తా, సరేనా? నేను ముందుగా ఒకసారి చెప్పాను కదా, ఏది ఉంటే అదే చేస్తాము వంట. ఏదైతే సౌకర్యంగా నాకు అనిపిస్తుందో వాటితోనే వంట చేయడానికి ఇష్టపడతా. ప్లస్ మా అమ్మాయి తినాలి వండింది, పలానా వంట ఆ తాలింపు గింజలు అవే వేయాలి, ఇలాగే వండాలి అని నేను ఎప్పుడూ పట్టించుకోను. మా అమ్మ ఏదైతే తింటుందో అది వండుతారనమాట. ఇక ఫ్రూట్స్ అంటారా, సరిగ్గా తిందు, నేను కట్ చేసి పెట్టినా తిందు. మన క్యాంటీన్లోనే ఎప్పుడైనా అయితే ఒక గిన్నె తింటుంది. మా అమ్మాయి తిరగమాత గింజలు వేస్తే తినదు కాబట్టి చిన్నగా ఉప్మా అడిగింది. వాళ్ళ ఉప్మా రవ్వ 2 నెలలు అయింది. ఉప్మా రవ్వని నేను డబ్బాలో పోసి ప్లాస్టిక్ డబ్బాలో ఫ్రిడ్జ్ డోర్లో పెడతాను. అప్పుడు పురుగు పట్టకుండా ఉంటుంది. 2 నెలలు అయినా కూడా జల్లిస్తే ఏమీ పురుగు లేదు, చక్కగా ఉంది రవ్వ. ఇది ఒక టిప్ అనమాట. ప్లాస్టిక్ డబ్బాలో రవ్వ పోసేసి డబ్బా మూత పెట్టేసి ఫ్రిడ్జ్ డోర్లో పెట్టేసుకోండి. 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 6 నెలలైనా సరే ఏ విధమైన పురుగు పట్టదు. బొంబాయి రవ్వ చక్కగా ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఉప్మా చేద్దామని ప్రిపేర్ అయ్యాం కదా సరదాగా. ఉప్మాకి ఏమేం చేస్తానో చూపిస్తా. చూపి అక్షయ్. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఎప్పుడు పచ్చిమిరపకాయలతో చేస్తా. ఈసారి మిరపకాయలు కొనుక్కొచ్చింది నా కూతురు. వీడియో కోసం మిరపకాయ బాగుంటుందమ్మా, మిరపకాయ అన్నీ తీసుకొచ్చింది. ఒక 1/4 కేజీ. 100 గ్రాములు తెమ్మంటే 1/4 కేజీ తెచ్చింది మా అమ్మ. సరే, కట్ చేసిన ఉల్లిపాయ, తిరగమాతకి కొంచెమే జీలకర్ర, కరివేపాకు, మళ్ళీ జీడిపప్పులే తింటుంది. వేరుశనగ పప్పులు తిందు మా అమ్మ, ఇష్టం లేదు వేరుశనగ పప్పులు. అందుకని వేరుశనగ పప్పులు తోసేస్తామన్నమాట, జీడిపప్పులే వేస్తా. ఆవాలు వేసినా ఏరతా కూర్చుంటుంది, నోట్లోకి తినదు. కాబట్టి నేను వండేది నా కూతురు తినాలి అన్న ఆలోచన తప్ప నాకు ఏదీ లేదు. నెయ్యి వేస్తే తినదు, మామూలు కూరల్లో, చట్నీల్లో. అందుకని ఉప్మాకి మాత్రం నెయ్యే వేస్తా, తిరగమాతకి. సరే, తీసుకుంటున్నాను. పొయ్యి వెలిగించా, దీని ప్లేస్లో ఇది పెట్టేశాను. దీనికి మాత్రం ఒప్పుకుంటుంది, కొంచెం నేను చెప్పేది వింటుంది. నెయ్యి మాత్రం దీనికోసమే, ఇంకా దేనికి తినదు. అంత నెయ్యి సరిపోయిద్ది, 1 స్పూను. యాక్చువల్గా ఈ ఒక్కదానికి కొంచెం నెయ్యి తింటుంది. ఇందులో నేను వేయాల్సింది ఏంటిది, కొంచెం జీలకర్ర. ఆ వేడికి ఆ నెయ్యికి కరిగిపోయిద్ది. కొంచెం జీలకర్ర. ఫస్ట్ జీడిపప్పులు వేస్తా, వేగాలి కదా. జీడిపప్పులు కొంచెం అట్లా వేగుతూ ఉండగా నెయ్యి కరిగిపోయింది, చూసారా? ఎంత 1 సెకండ్కే కరిగిపోద్ది నెయ్యి. జీడిపప్పులు వేగుతూ ఉండగా ఉల్లిపాయ, కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం బారుగా కోస్తా, చిన్నగా కూరలోకి కాదు, బారుగా కోస్తా ఉల్లిపాయలు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసేసానా. కరివేపాకు కూడా వేసేసానా. ఇంకా మిగిలింది బొంబాయి రవ్వ ఒకటే. ఇవన్నీ కూడా చక్కగా వేయించుకుంటా. ఎంత 2 మినిట్సే. ఇది వేగిన తర్వాత అప్పుడు కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసి బొంబాయి రవ్వ వేస్తాం. మీ అందరికీ తెలిసిందే కదా ఉప్మా అంటే. ఉప్మా ఈజీ ప్రాసెస్. కొంతమంది టమాటా కూడా వేస్తారు. మా అమ్మ ఇవైతేనే తింటుంది, అందుకని వీటితోనే చేస్తున్నా. ఎసరు పోసిన తర్వాత మళ్ళీ చూపిస్తానే. ఇదంతా చక్కగా వేగింది కదా. వేగిన తర్వాత మనకి రవ్వకు సరిపడా వాటర్ పోసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటాం, సరిపడా సాల్ట్ వేసుకుంటే ఇది ఉడుకు రావాలి. ఈ నీళ్ళు బుడుగు బుడుగు ఉడుకొచ్చిద్దే, అప్పుడు రవ్వ వేయాలి. సరేనా? మా అమ్మ చూస్తుంది, ఉడుకొచ్చినప్పుడు బొంబాయి రవ్వ వేయాలమ్మా అంటే వచ్చేసి చూసేసింది. తెలిసిందమ్మ ఇట్లా ఉడుకొచ్చిద్దని. ఉడుకొచ్చింది కదా, అప్పుడు బొంబాయి రవ్వ వేసుకుంటా తిప్పాలి. కొంచెం కొంచెం వేస్తే తిప్పాలి, లేకపోతే ఉండకట్టేసిద్ది. చిన్న ప్రాసెసేగా అని ఈజీగా వదిలేస్తే ఉండకట్టేసిద్ది. ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఉండకట్టేస్తే తినము, పక్కన పెట్టేస్తాం. కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పాలి ఇట్లా.
దొక్కితే కొంచెం నేర్చుకు తింటుంది, ఇంకేమీ తిందు మా అమ్మ. సరదా పడింది వాడు ఉప్మా అని. అంతే, ఉప్మా అయిపోయింది. చక్కగా తిప్పుతుంటే కొంచెం కొంచెం వేసి ఉండరాదు. అయిపోయింది ఉప్మా. కొంచెం 2 నిమిషాలు వేడి తగ్గాక ప్లేట్లో పెట్టుకొని నోట్లో పెడతాం. మా అమ్మకి ఇష్టం అమ్మ పెడితే కదా. ఉప్మా పెట్టేసాను ప్లేట్లో. అక్షయ్, పొద్దున్న చేశాను రోటి పచ్చడి, నీకు కొంచెం పంచదార నంచుకోవటం ఇష్టంగా చల్లేసాను. చక్కగా తిందామా? పదమ్మ, 7 అయిపోయింది, పదా. ఉప్మా పెట్టినా ఉడికే లేట్ అయిపోయింది. నీకు చెప్పు ఎలా ఉందో. ఎప్పుడు నీకు నచ్చినట్టుగానే చేస్తాం. బాగుంది. జీడిపప్పు తగిలిందా? గుర్తున్నా, తింటా. నచ్చింది, ఉప్పు సరిపోయింది. అమ్మ ఉప్మా అసలు ఇష్టం ఉండదు, ఎప్పుడన్నా అడిగిద్ది. మీరు కూడా ఉప్మా ఇలాగే చేసుకుంటారా? కామెంట్ చేసి చెప్తారా? ఇదేనికన్నా కామెంట్ ఎవ్వరు పెట్టట్లేదు. మేము ఎలా సింపుల్గా వండుకుంటామో అదే చూపిస్తున్నాం, వీడియో కోసమని అయితే కాదు. మా అమ్మ గుడ్ గర్ల్ లాగా తింటుంది. మీ పిల్లలు కూడా అలాగే తింటారా? విసికించకుండా తింటారా? సరే, మరి మా అమ్మకు దిష్టి తగిలిద్ది. సరేనా? ఆఫ్ చేసేసి పెడతా. గుడ్ నైట్.